డిటిహెచ్ ఈ టెక్నాలజీలను దాటుకొని డైరెక్ట్ టు మొబైల్ డిటిఎం పేరుతో ఒక కొత్త టెక్నాలజీని భారత కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఏమిటి డిటిఎం టెక్నాలజీ? ఇప్పటి వరకు టెలివిజన్ ప్రసారాలంటే దూరదర్శన్, కేబుల్ టీవీ లేదంటే డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ వరకే మనకు పరిచయం. అయితే ఈ టెక్నాలజీలన్నింటినీ దాటుకొని ఇప్పుడు డైరెక్ట్ టు మొబైల్ డిటిఎం పేరుతో ఒక కొత్త టెక్నాలజీని భారత కేంద్ర ప్రభుత్వం 19 నగరాల్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ, నోయిడా తదితర నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో అధిక శాతం మంది ఇప్పటి వరకు వీడియో ఫార్మాట్ని ఉపయోగించి మాత్రమే స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు. దీని కారణంగా మొబైల్ నెట్వర్క్ల మీద ఒత్తిడి పెరిగి తరచూ అంతరాయాలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకై భారత ప్రభుత్వం ఈ D2M డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీని అభివృద్ధి పరచింది. ఈ టెక్నాలజీ ఆధారితంగా వినియోగదారులు తమ మొబైల్లోనే ఎలాంటి సిమ్ కార్డు మరియు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే టీవీ ప్రసారాలను తిలకించే అవకాశం ఉంది. దీని కారణంగా మొబైల్ వినియోగదారులు తమకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలను తమ మొబైల్ నందునే నేరుగా చూసే అవకాశం ఉంది. ఇది ఒక విప్లవాత్మక ప్రక్రియగానే చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ FM రేడియో మరియు డిటిహెచ్ల తరహాలోనే పనిచేస్తుంది. బ్రాడ్కాస్ట్ మరియు బ్రాడ్బాండ్ టెక్నాలజీల సంగమంగా ఈ టెక్నాలజీని అభివర్ణించవచ్చు. ఐఐటి ఖరగ్పూర్ మరియు సాంఖ్య ల్యాబ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును డెవలప్ చేశాయి. ఇది భారత టెలివిజన్ రంగంలోనే ఒక పెను మార్పునకు దారితీసే అవకాశం ఉంది. ఇది నేటి వీడియో. ఇలాంటి టెక్నాలజీ సంబంధిత వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా తెలుసుకోవడానికి టెక్నాలజీ ట్రెండ్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.